దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క పాద సన్నిధిలో కర్మేలాగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమంలో దేవుని యొక్క నామాన్ని స్తుతించడానికి, ఘనపరచడానికి, దేవుని యొక్క మాటలను వినడానికి, ఆత్మీయ జీవితంలో బలం పొందుకోవటానికి, ఉన్నతమైన స్థితిలో నిలిచి ఉండటానికి ఏకీభవించినటువంటి మీ అందరికి కూడా ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ కర్మేలాగ్ని అనేటువంటి కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. బాగున్నారండి మీరందరూ? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమము, ఈ ఎపిసోడు యూట్యూబ్లో కూడా కర్మేలాగ్ని అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. దయచేసి మీరు చూసి బలం పొందుకోవాల్సిందిగా ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? తరచుగా దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నారా? దేవుని వాక్యం చదువుతున్నారా? ప్రతిరోజు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారా? ఇది మనకెంతైనా అవసరం. ఎందుకంటే దినములు చెడ్డవిగా ఉన్నాయి. లేఖనం తెలియజేసింది, మనం కూడా చూస్తూ ఉన్నాం. చెడ్డ దినాలలో మనం జీవిస్తూ ఉంటే ఆత్మీయంగా మనం బలం పొందుకోగానే, ప్రార్థనతో దేవునితో సహవాసంలో లేకపోతే మనం బలహీనులంగా ఉంటాం. అది మనకు క్షేమాభివృద్ధి కాదు. కనుక మీరందరూ కూడా ఎక్కువ సమయము, అవకాశం ఉన్నంత వరకు దేవుని సన్నిధిలో, ప్రార్థనలో, వాక్య ధ్యానంలో మీరు గడపండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం. మూలాంశముగా అపోస్తుడైన పౌలు రోమాలో ఉన్నటువంటి పట్టణానికి, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ధ్యానాంశముగా చదువుకుందాం. బైబిల్ నోట్స్ ఉన్నది కదా, అది రాసుకోండి, రెఫరెన్సెస్. మరలా మీరు వాటిని ధ్యానం చేయటానికి మీకు అవకాశం ఉంటుంది. చదువుతున్నాను, గమనించండి. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరము ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. ఆత్మానుసారమైనటువంటి మనస్సు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మానుసారమైనటువంటి మనస్సు అనేటువంటిది ఒకటి ఉన్నది అంటే, శరీరానుసారమైనటువంటి మనస్సు కూడా ఇంకొకటి ఉన్నదనే కదా అర్థం. ఆత్మానుసారమైనటువంటి మనస్సు మనకు జీవమును, సమాధానమును కలుగజేసేదిగా ఉన్నది. మరి శరీరానుసారమైనటువంటి మనసు దేనిని కలుగజేస్తుంది? శరీరానుసారమైనటువంటి మనస్సును మనము కలిగి ఉంటే మనకు లాభమా, నష్టమా? ఖచ్చితంగా అది మనకు నష్టముగానే దేవుని యొక్క వాక్యములు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథము మనకు బోధిస్తూ ఉంది. ఒక మాట మనము చూచినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనంలో అంటున్నాడు, శరీరానుసారులు శరీరముల మీద మనస్సునుంతురు. శరీరమును అనుసరించి నడుచుకునేటువంటి వాళ్ళు ఉంటా ఉన్నారు. వారు శరీరం మీదనే దృష్టిని కేంద్రీకరింపజేస్తారు. అంటే వాళ్ళ ఆలోచన, వారి తలంపులు, వారి పనులు అన్నీ కూడా శరీరానికి సంబంధించినవే. మంచి బట్టలు వేసుకోవాలి, చక్కగా రెడీ అవ్వాలి, ఖరీదైనటువంటి వస్తువులు మనం కొనుక్కోవాలి, ఖరీదైనటువంటి జీవితాన్ని జీవించాలి, సుఖంగా ఉండాలి, కష్టమొద్దు, ఉపవాసం వద్దు, ఈ రీతిగా ఆలోచన. అది ఎలా సంపాదిస్తున్నామా అనేటువంటిది ప్రక్కన పెడదాం. మనం సంపాదిస్తున్నామా లేదా? మనం దొంగతనం చేసినా పర్వాలా, లంచాలు తీసుకున్నా పర్వాలా, మనకు డబ్బులు ఉన్నాయా లేదా? మంచి బిల్డింగ్ కట్టుకున్నామా? కావాల్సిన ఏసీలు ఉన్నాయా? కరెంటు పోతే జనరేటర్ ఉందా? వెళ్ళటానికి బయటికి మంచి కారు ఉన్నదా? రకరకాల ఆలోచనలు కదా. దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా శరీరానుసారమైనటువంటి మనసును కలిగి ఉన్నవారు. ఇవన్నీ ఉండొచ్చు, మంచి ఇల్లు ఉండొచ్చు, మంచి ఆహారం తినొచ్చు, మంచి వస్త్రాలు వేసుకోవచ్చు, మంచి కారులో కూడా మనం తిరగవచ్చు. కానీ
మనం ఎలా సంపాదిస్తూ ఉన్నాం, ఎలాగా వాటిని ఉపయోగించుకుంటా ఉన్నాం, అది మనకు అవసరమా? మనకు తినటానికే తిండి లేకపోతే, చాలా అప్పులుంటే లక్షల్లో మనము ఇంకా అప్పు చేసుకుని ఒక ఖరీదైనటువంటి ఇల్లు కొనుక్కోవటం న్యాయమా? మనకు హాస్పిటల్కి వెళ్తే వాడుకోవటానికి మందులు లేవు, కానీ మనకు కారు లగ్జరియస్గా కారు అవసరమా? దేవుని బిడ్డలారా, ఇదంతా శరీరానుసారమైనటువంటి మనస్సు. నలుగురిలో నేను హుందాగా కనిపించాలి, తక్కువగా ఉండకూడదు అనేటువంటి ఆలోచన. తక్కువగా నన్ను చూస్తే నేను భరించలేను, అవమానం నాకు. నువ్వు కష్టపడి సంపాదించు, అవన్నీ కొనుక్కో, కానీ నువ్వు అన్యాయంగా సంపాదించుకొని వ్యాపారములో సరి అయినటువంటి క్రమము లేకుండా దుర్వ్యాపారము చేస్తూ నువ్వు లాభాలు సంపాదించుకుంటే అది నీకు ఆస్వాదము కాదు. అది శరీరానుసారమైన మనసు. అట్టి మనసు దేనిని కలుగు చేస్తూ ఉంటుందంటే, శరీరానుసారమైన మనస్సు మరణము, మరణము, మరణము. 5వ వచనంలో చివరిలో వ్రాయబడింది, అది మరణానికి దారి తీస్తుంది. అదేంటండి అన్న, అదేంటి? ప్రతి ఒక్కరు చనిపోతారు కదా. ప్రార్థన చేసేటువంటి వాళ్ళు, యేసయ్యను నమ్ముకున్నటువంటి వాళ్ళు చనిపోతారు. దొంగతనం చేసినటువంటి వాళ్ళు, లంచాలు తీసుకున్న వాళ్ళు, ప్రభువుని ఎరగనటువంటి వాళ్ళు, మారు మనసు పొందనటువంటి వాళ్ళు కూడా చనిపోతారు. కానీ ఈ చనిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడ ఉంటారు అనేటువంటిదే మనకు లేఖనము తెలియజేస్తూ ఉంది. శరీరానుసారమైనటువంటి మనసును కలిగినటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళ మరణం ఎలా ఉంటుందంటే మరలా అగ్నిగుండానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. కానీ ఆత్మానుసారముగా మనసును కలిగి జీవించినటువంటి వారు, దేవుని యొక్క హృదయాన్ని కలిగి దేవునితో నడిచినటువంటి వారు, వాళ్ళు ఎలా ఉన్నారంటే మరణము కాదు, కానీ వాళ్ళు ఆ మనసును కలిగి ఉన్నటువంటి వాళ్ళు జీవమును కలిగి ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. వాళ్ళు జీవమును కలిగి ఉంటారు, మరణం ఉండదు ఇంక వాళ్ళకు. అంటే ఈ లోక సంబంధంగా చనిపోవచ్చేమో, కానీ వారు ఆత్మీయముగా ఎలా ఉంటారంటే దేవుని సన్నిధిలో నిత్యము జీవించేవాళ్ళుగా ఉంటారు. ఎంతకాలం? ఈ లోకంలో ఒక 100 సంవత్సరాలు బ్రతికి చనిపోవచ్చేమో మ్యాక్సిమం. 100 సంవత్సరాలు దాటితే గొప్పగా చెప్తూ ఉంటారు. మా ఊళ్ళో ఆయన 120 సంవత్సరాలు బ్రతికాడండి. అవకాశం ఉంటే పేపర్లో కూడా వేస్తూ ఉంటారు, న్యూస్లో చెప్తారు కదా. దేవుని బిడ్డలారా, కానీ దేవునితోటి జీవించినటువంటి వాళ్ళు, ఆత్మానుసారముగా మనస్సును కలిగి దేవుని యొక్క వాక్య ప్రకారంగా నడిచి జీవించినటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు 150-200 సంవత్సరాలు కాదు బతికేది. ఈ లోకంలో వాళ్ళు ఎంత తక్కువ వయసులో చనిపోయినా ఆత్మీయ జీవితంలో ఆత్మీయముగా వాళ్ళు యుగయుగములు, యుగయుగములు, అంతము లేని కాలము, శాశ్వత కాలము దేవునితో పాటుగా తండ్రి దగ్గరనే ఆ మహిమైశ్వర్యమును అనుభవిస్తూ దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ, బహుమానాలు పొందుకుంటూ, సంతోషముతో దేవుని స్తుతిస్తూ పరలోకంలో జీవించేటువంటి వాళ్ళుగా ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మానుసారమైనటువంటి మనసు జీవమును సమాధానమును కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట, మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, మనము ఆత్మానుసారమైన మనస్సును కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. మనం లేఖనంలో చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ పౌలు కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెనని
మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. పౌలు ఇక్కడ కొరింథీ సంఘానికి లేఖ వ్రాసి అంటున్నాడు, మిమ్మల్ని నేను వేడుకుంటా ఉన్నా, బ్రతిమిలాడుతా ఉన్నా. ఎందుకు? బ్రతిమిలాడితేనైనా వింటారేమోనని. ఎందుకంటే మీరు ఏక మనసును కలిగి ఉండటము అది దేవుని యొక్క చిత్తము. మీరు ఎలాంటి రీతిగా ఉండాలి అంటే ఏకభావముతో అందరి యొక్క ఉద్దేశాలు తలంపులు ఒకటిగా ఉండి మీరు మాట్లాడాలి, ఏకభావముతో మాట్లాడాలి. మీలో ఏముండకూడదు అంటే కక్షలు ఉండకూడదు, గొడవలు ఉండకూడదు. సమాధానమును కలిగి ఒకరినొకరు ప్రేమించుకుంటూ ప్రేమించేటువంటి స్వభావమును లక్షణమును కలిగి అందరి ఆలోచనలు ఒకే ఉద్దేశమును కలిగినటువంటివిగా ఏకతాత్పర్యముగా ఉండాలి. ప్రాముఖ్యంగా మీరు దేవుని యొక్క రాకడకు సిద్ధపడి సన్నద్ధులుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రీతిగా మీరు ఉండాలని పౌలు అంటున్నాడు. ఓ కొరింథీ పట్టణస్థులారా, కొరింథీ సంఘమా, నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నా, వేడుకుంటున్నా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నాటి దినమున పౌలు భక్తుడు కొరింథీ సంఘమును ఎలాగ బ్రతిమలాడి వేడుకుంటున్నాడో, ఈ మాట నాటి దినమున ఉన్నటువంటి కొరింథీ సంఘానికే కాదు, నేటి దినమున ఈ మాటలు వింటున్నటువంటి నీకు మీ అందరికీ కూడా దేవుడు ఇదే భావంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే రీతిగా మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నాడు. మీరు నరకంలో ఉండటం నాకు ఇష్టం కాదు, మీరు సజీవ లెక్కలో ఉండాలి, నా సన్నిధిలో సంతోషంగా ఉండాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నా, బ్రతిమలాడుకుంటున్నా. మీరు సిద్ధంగా ఉన్నారా? ఏక మనసును మీరు కలిగినటువంటి వారుగా మీరున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, అది మనకు లాభదాయకము, ఆశీర్వాదకరం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనము దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఎదుగుతూ ఉంటే మనకు ఎదురయ్యేటువంటి కొన్ని కష్టాలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. ఎవరికి వస్తాయి కష్టములు శోధనలు అంటే? అందరికి వస్తాయి. కానీ ఎవరైతే మారు మనసు పొంది ప్రభువును అంగీకరించి ఆయన ఇచ్చినటువంటి రక్షణ వస్త్రమును ధరించుకొని బాప్తిజం పొంది పాపములను విడిచిపెట్టినటువంటి అనుభవంలో ఉండి ఎక్కువగా ఎవరు ప్రార్థనలో ఉంటారో వారికి ఎక్కువ కష్టాలు వస్తూ ఉంటాయి. చాలామంది అంటారు, ఏంటి మేము రక్షణ పొందాం కదా, మాకు ఈ కష్టాలు మాత్రం పోవట్లేదేంటి, అనారోగ్యం నుంచి మాకు విడుదల కలగట్లేదేంటి, ఏంటి మాకు ఈ అప్పుల బాధలు, మా పిల్లలకు వివాహాలు ఇప్పుడవుతాయి, మేము దేవుని ఎరగనటువంటి స్థితిలో ఉన్నప్పుడే, యేసు ప్రభువుని మేము దేవునిగా అంగీకరించకుండా ఉన్నప్పుడే మా జీవితాలు బాగున్నాయి కదా, సంతోషంగా ఉన్నాయి, కడుపు నిండా మేము తిన్నాం, మంచి ఆహారం తిన్నాం. కానీ ఇప్పుడేంటి, మేము లంచాలు తీసుకోవటం మానేశాము, మేము దేవుని మీదే ఆధారపడుతున్నాం, న్యాయంగా బ్రతుకుతున్నాం, మాకు ఈ కష్టాలు పోవా, మా జీవితంలో ఈ నష్టాలు ఉంటాయా అని బాధపడతా ఉన్నారు చాలామంది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఈ రీతిగా ఈ లోకములో కొంతవరకు బాధపడవచ్చేమో, కొంతకాలం అంటే మీ జీవితం వరకు మీరు 60 సంవత్సరాల్లో 70 80 సంవత్సరాల్లో బ్రతికారనుకోండి, అంతకాలం బాధపడతారు. కానీ మీరు ఈ లోకమును విడిచిపెట్టిన తర్వాత, లోకయాత్ర అయిపోయిన తర్వాత మీరు పరలోకానికి వెళ్తారు కదా దేవుని సన్నిధిలో, అక్కడ మీకు ఈ కష్టాలు అనేటివి అసలు ఉండవు. అక్కడ ఏమాత్రము మీకు అలజడి ఉండదు, హృదయంలో గలిబిలి ఉండదు, సంతోషమే, ఆనందమే, ఎప్పుడు కూడా ఆనందమే. దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయన సన్నిధిని అనుభవించేవాళ్ళుగా ఉంటారు. ఈ లోకంలో సంతోషంగా బ్రతికినటువంటి వాళ్ళు, డబ్బులు సంపాదించినటువంటి వాళ్ళందరూ ఎలాగైనా కానివ్వండి, వాళ్ళు ఇతరులకు అన్యాయం చేసి డబ్బులు సంపాదిస్తారు, గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టకుండా సంపాదిస్తారు, ఏదో ఒక రీతిగా అన్యాయంగా సంపాదిస్తూ ఉన్నారు కదా, నేటి దినాల్లో చూస్తూ ఉన్నాం.
వాళ్ళు మోసం చేసి వ్యాపారం చేస్తూ ఉన్నారు. చాలామంది వాళ్ళు సంపాదిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటారు? దేవుని సన్నిధిలో వాళ్ళు నిత్యత్వంలో ఉండరు. వాళ్ళు అగ్నిగుండంలో ఉంటారు. అగ్నిగుండంలో వాళ్ళు బాధపడుతూ కేకలు వేస్తూ ఉంటే పరలోకంలో ఉన్నటువంటి నీవు, పరలోకమును అనుభవిస్తున్నటువంటి స్వతంత్రించుకుని ఉన్నటువంటి నీకు అది ఎంత మధురమైనటువంటి జీవితమో కదా. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. శరీరానుసారంగా మీరు బ్రతకాలనుకుంటున్నారా? ఆత్మానుసారంగా మీరు జీవించటము మీకు ఇష్టమా? శరీరానుసారమైనటువంటి మనసు మరణము, ఆత్మానుసారమైనటువంటి మనసు అది జీవము. మనం ఈ లోక సంబంధమైనటువంటివి ఆశించినప్పుడు మనం కొంత కష్టమైన దానిని మనం భరించాల్సిందే. ఈ లోక సంబంధమైనటువంటి వాటిలో మనము జీవిస్తూ ఉంటే, వాటిని మనము అనుభవిస్తే అది కష్టంగా ఉంటుంది. కానీ ఆత్మానుసారమైనటువంటి మనస్సును మనము కలిగి ఆ శరీరానుసారమైన మనస్సును మనం సిలువ వేసుకోవాల్సిందే. అర్థమైందా? మరొకసారి చెప్తున్నా, మనం శరీరానుసారమైనటువంటి మనసు కలిగి ఈ లోకములో కొంతకాలము సుఖంగా ఉన్నా అది శాశ్వత కాలము నష్టాన్ని కలుగజేస్తుంది. ఆత్మానుసారమైనటువంటి మనస్సును కలిగి ఉన్నటువంటి వారు ఈ లోకరీతిగా కొంత నష్టమును కష్టమును భరించిన శాశ్వత కాలం వాళ్ళు సంతోషంతో ఉంటారు, సమాధానాన్ని కలిగి ఉంటారు. దేవునికి మహిమను కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే అపోస్తుడైన పౌలు తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ వ్రాస్తున్నటువంటి మాట ఉపదేశానుసారమేదనగా, దేవుని యొక్క వాక్యము మనకు ఏమని ఉపదేశిస్తుంది అంటే, పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. మనము ఎలాంటి హృదయము కలిగి ఉండాలంట? మనం ఇక్కడ కొన్ని మాటలు మనం చదివాం కదా. పవిత్ర హృదయము, మంచి మనస్సు, తర్వాత మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం అంటే కపటము లేని విశ్వాసము. ఇవన్నీ కలిగి ఉండేటువంటిది ఏంటంటే ప్రేమ, దేవుని యొక్క ప్రేమ. మన మనస్సాక్షి ఎలా ఉండాలి? మన హృదయం ఎలా ఉండాలి? మన మనస్సు ఎలా ఉండాలంటే పవిత్రమైనటువంటిదిగా ఉండాలి. మన హృదయములో చెడ్డ తలంపులు, చెడ్డ పనులు చేయకపోవచ్చు. చాలామంది అంటారు, నేను ఏ తప్పు చేయట్లేదండి, వ్యభిచారం నేను చేయట్లా, నేను దొంగతనం చేయట్లా, నరహత్య చేయట్లా. మంచిదే. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? నీవు ఒక స్త్రీని గురించి హృదయములో ఏదైనా కోరికతోటి పాపము చేస్తే నువ్వు వ్యభిచారం చేసినట్లుగానే లేఖనము తెలియజెప్తా ఉంది. నువ్వు ఎవరి మీదనైనా కోపము కలిగి ఉండి వాడిని చంపేయాలన్నంత కోపం ఉంది నాకు అని అనుకుంటే నువ్వు నరహత్య చేసినట్లే. ఎవరికైనా సరే అన్యాయం నువ్వు చేయట్లా క్రియారూపకంగా, కానీ వాడి జీవితం పాడవ్వాలి అని నువ్వు కోరుకుంటే అది నీ యొక్క హృదయంలో తలంపు కలిగింది కనుక అది చేసినట్లే. ప్రియదేవుని బిడ్డలారా, ఏదైనా మనసులో కలిగితే అది చేసినట్లుగానే దేవుడు భావించి నీకు పాపమును అంటగట్టేటువంటి వాడుగా ఉన్నాడు. నువ్వు పాపం చేసినట్లుగా దేవుడు భావించి నిన్ను తీర్పులోనికి తీసుకొస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన దేవుడు అంతటి పరిశుద్ధుడండి, అంతటి పవిత్రుడు. ఆయన ఏ రీతిగా పవిత్రుడుగా పరిశుద్ధుడుగా ఉన్నాడో నీవు నేను కూడా, ఆయన బిడ్డలంగా ఉన్నటువంటి మనం కూడా అదే రీతిలో ఉండాలనేటువంటిది ఆయన ఉద్దేశం. పవిత్రమైనటువంటి మనస్సును మనము కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 12వ వచనంలో చెప్తున్నటువంటి మాట, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు
మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనండి. మనం ఏం ధరించుకోవాలంట? జాలి కలిగినటువంటి మనస్సును ధరించుకోవాలి. ఈ జాలి కలిగినటువంటి మనస్సుని మాత్రమే కాదు, తర్వాత కొన్ని లక్షణాలు కూడా అక్కడ చెప్పాడు కదా. ఇవన్నీ ఎవరు కలిగినటువంటి వారుగా ఉంటారు అంటే దేవుని చేత ఏర్పరచబడిన వారు. ప్రారంభంలో ఆ 12వ వచనం ప్రారంభంలో ఆ మాట వ్రాయబడింది. దేవుని చేత నువ్వు ఏర్పరచబడినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావు కదా. నీ మనసు ఎలా ఉంది? దేవుని చేత పిలువబడినటువంటి వానిగా నువ్వు ఉన్నావు కదా. దేవుని సేవ చేస్తా ఉన్నావు కదా. దేవుని యొక్క మార్గముని ఎంచుకొని పాపక్షమాపణ పొంది, మారు మనసు పొంది, బాప్టిజం పొంది, క్రమంగా ఆయన శరీర రక్తముల్లో కమ్యూనియన్ ఇస్తూ ఉన్నారు కదా. మందిరాల్లో వాటిలో పాలు పంపులు పొందుతూ ఉన్నారు కదా. పరిశుద్ధులుగా మీరున్నారు, పవిత్రులుగా మీరున్నారు కదా. అయితే వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును ధరించుకోవాలి. అంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వాళ్ళందరూ పరిశుద్ధులు, రక్తము చేత ప్రభువారి యొక్క రక్తంతో కడగబడిన వాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళు, ప్రభు యొక్క శరీర రక్తంలో పాలు పంపులు పొందుతూ, తరచుగా ప్రభు సన్నిధిలో జీవిస్తూ, ప్రార్థనలో ఉంటూ, దశంభాగాలు చెల్లిస్తూ, ప్రత్యేక అర్పణలు ఇస్తూ, దేవునితో నడుస్తున్నటువంటి, దేవుని పరిచయం చేస్తున్నటువంటి వారందరూ కూడా జాలిగల మనసును కలిగి ఉంటారు. జాలిగల మనసును వారు కలిగి ఉండటము వారికి ఉన్నటువంటి లక్షణము. అయితే నువ్వు ఆ జాబితాలో ఉన్నావు, విశ్వాసగా పిలువబడుతున్నా కానీ నీకు జాలి కలిగిన మనసు ఉన్నదా? మీరు కసురుకుంటున్నారా, విసుక్కుంటున్నారా? మీ మనసు ఎలా ఉంది? ప్రియదేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మీ మనసు ఎలా ఉంది? మీరు వ్యతిరేకతలో ఉంటే, లేఖనానికి వ్యతిరేకతలో మీరు నడుస్తూ ఉన్నట్లయితే జాలిగల మనసు మీకు లేనట్లే. ప్రియదేవుని బిడ్డలారా, మీరు ఎలా ఉండాలంటే జాలిగల మనస్సును కలిగినటువంటి వారు ఎలాగ జీవిస్తూ ఉన్నారో అటువంటి జీవితాన్ని మీరు కూడా కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 15వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ మరొక మనస్సును గురించి గ్రంథకర్త సొలొమోను మహారాజు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు అంటే, బుద్ధిమంతుని మనస్సు జ్ఞానమును వెతకును. బుద్ధిమంతుని మనస్సు, నువ్వు అనుకుంటున్నావు నేను బుద్ధి కలిగిన వాడిని, బుద్ధిహీనుని కాదు, నాకు బుద్ధి ఉంది. ఎవరైనా నేను అరే బుద్ధి లేనోడా అంటే నాకు చాలా కోపం వస్తుందండి. ఎందుకంటే నేను బుద్ధిమంతుని కదా. మా తల్లిదండ్రులు చెప్పినట్టు విన్నాను, వాళ్ళు చెప్పినట్లుగానే చదువుకున్నాను, కష్టపడ్డాను, మంచి ఉద్యోగం తెచ్చుకున్నాను, పెళ్లి చేసుకున్నాను, నా భార్యను బిడ్డలను చక్కగా చూసుకుంటున్నాను, ఇరుగు పొరుగు వారికి సహాయం చేస్తా ఉన్నా, అన్ని రకాలుగా ఉన్నాయి. కానీ బుద్ధిమంతుడుగా ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడంటే వాడు జ్ఞానమును వెతుకుతాడంట. జ్ఞానం ఎక్కడ ఉంది, జ్ఞానం ఎక్కడ ఉన్నది అని వెతుకుతాడంట. అంటే జ్ఞానం అంటే ఎవరు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి మరొక పేరు జ్ఞానము. ఆయన 8వ అధ్యాయం సామెతల గ్రంథంలో అంటా ఉంటాడు, దేవుని యొక్క వాక్యము జ్ఞానము ఘోషిస్తూ ఉన్నది. ఈ జ్ఞానము ఎలాంటిదంటే 11వ వచనంలో జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనది అని చెప్పి 12వ వచనంలో అంటాడు, జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకొని ఉన్నాను. జ్ఞానమును నేను, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు దేవుని యందు యేసయ్య యందు అవి గుప్తమై ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి జ్ఞానము కలిగిన హృదయము నువ్వు కలిగి ఉంటే నువ్వు బుద్ధిమంతుడివి. నువ్వు లోకరీతిగానే చూస్తూ లోకరీతిగానే నువ్వు జ్ఞానంలో ఉన్నత స్థితిలో ఉండొచ్చేమో, కానీ ఆత్మీయంగా నువ్వు బుద్ధిహీనుడిగా ఉండొద్దు. లోకరీతిగా కంటే ఆత్మీయ జీవితమును నువ్వు శ్రేష్టమైనదిగా ఎంచుకున్నట్లయితే దేవునిడు నిన్ను బుద్ధిమంతుడని పిలుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకములో సకలము సంపాదించుకొని పరలోకమును నువ్వు పోగొట్టుకుంటే నువ్వు బుద్ధిహీనుడివే. నువ్వు
సమస్తమును కోల్పోయిన పరలోకమును సంపాదించుకుంటే నువ్వు బుద్ధిమంతుడివి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా మరొక వచనం చదువుకుందాం. ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం దేవుని ఎలా వెతకాలి అనేటువంటి మాట ఇక్కడ ఇర్మీయా ప్రవక్త తెలియజేస్తా ఉన్నాడు. పూర్ణ మనస్సుతో దేవుని గురించి, యేసయ్యని గురించి, తండ్రిని గురించి మనము విచారణ చేయాలి. మనం ఎక్కడికైనా అనారోగ్యం వస్తే ఏదైనా హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఎంక్వైరీ చేస్తాం. ఏ డాక్టరు స్పెషలిస్టు, ఏ డాక్టర్ బాగా చూస్తాడు, ఏ డాక్టరు మనకు వ్యాధిని నయం చేస్తాడు. రకరకాలుగా ఆలోచన. బిడ్డలకి మంచి కాలేజీలో జాయిన్ చేయాలంటే ఏ కాలేజీలో బాగా చెప్తున్నారు, ఎక్కడ ర్యాంకులు వస్తున్నాయి, ఎక్కడ మంచి మార్కులు వస్తున్నాయి, మంచిదే. కానీ ఈలోక రీతిగా మాత్రమే కాదు, పరసంబంధమైనటువంటి దేవుని సన్నిధిలో మనము విచారణ చేస్తే మన ఆత్మీయ జీవితము అది క్షేమాభివృద్ధికరంగా ఉంటుంది. మీరు నన్ను గూర్చి విచారణ చేసినట్లయితే నన్ను కనుగొందురు. నేటి దినాన చాలామంది యేసయ్యను కనుక్కోవట్లా, యేసయ్యను గుర్తించటంలా. కారణం ఏంటంటే విచారణ చేయటంలా, ఎంక్వైరీ చేయట్లా. ఎవరు మంచివారని చోట్ల, ఎవరికి డబ్బులు ఇస్తే ఆ దేవుడు నన్ను ఆస్వాదిస్తాడు అనుకుంటున్నారేమో. ఆ దేవుడికి నేను కానుకలు ఇస్తే కాదు, దేవుడు కానుకలు చూసేటువంటి వాడు కాదు. ఆయన సర్వ సంపదలు కలిగినటువంటి వాడు, సకల ఐశ్వర్యం ఉన్నటువంటి వాడు. ఆయనకు నువ్వు ఇచ్చేది ఏంటి? ఆయనే నీకు ఇస్తా ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మీరు నన్ను గూర్చి విచారణ చేస్తే, పూర్ణ మనసుతో వెతికితే నన్ను కనుగొంటారు. ప్రియదేవుని బిడ్డలారా, అటువంటి మనస్సు మీరు కలిగి ఉండి, ఏక మనస్సును, మంచి మనస్సును, బుద్ధిమంతుని మనస్సును, పవిత్రమైన మనస్సు, జాలి కలిగిన మనస్సును కలిగి ఉంటే యేసయ్యను మీరు కనుగొంటారు. ఆయన సన్నిధిలో మీరు ఆయనతో నివసిస్తారు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. ఈ మాటలు మీరు మాతో మాట్లాడారు, మీ మాటలు మేము విన్నాం. అవును ప్రభువా, మేము ఏ మనస్సును కలిగినటువంటి వాళ్ళముగా ఉన్నామో, శరీరానుసారమైన మనస్సుంటే మేము మరణంలోనికి వెళ్తాం. ఆత్మీయ మనస్సును మేము కలిగి ఉంటే జీవమును, సమాధానమును మేము పొందుకొని మీ సన్నిధిలో నిత్యత్వంలో ఉంటాం. ప్రభువా, ఈ యొక్క మాటలు విన్నటువంటి వారందరినీ, ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి వారందరినీ కూడా మీరు ఆత్మానుసారమైన మనస్సును కలిగి, మీ మనస్సును వారు కలిగి ఉండి, మీతో జీవించి, మీతో ప్రభువా నాయన నిత్యత్వంలో ఉండేటువంటి కృపను దయచేయండి. వారు అనుభవిస్తున్నటువంటి ప్రతి వ్యతిరేకతను, అనారోగ్యమును, ప్రభువా నాయన కష్టములను వాటన్నిటి నుంచి తొలగించండి. మంచి ఆరోగ్యమును దయచేసి చిన్న బిడ్డల మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని మీకే సమర్పిస్తున్నాం. స్టూడెంట్స్ అందరినీ మీకు సమర్పిస్తున్నాం నాయన. జ్ఞానమైనటువంటి మనస్సును వారికి అనుగ్రహించి మిమ్మల్ని వెతికేటువంటి ఆ కృపను దయచేసి మీతో సదాకాలం ఉండేటువంటి జీవితాలను దయచేయండి నాయన. వారి యొక్క ఉద్యోగ విషయములలో, వ్యాపార విషయములలో సమృద్ధిని దయచేసి ప్రభువా, ఏ విధమైనటువంటి లోటు లేకుండా మీ బిడ్డలుగా, మీ బిడ్డలు ఎలాగ ఉన్నత స్థితిలో ఉంటారు అటువంటి ఆశీర్వాదాలు దయచేయమని ప్రతి ఒక్కరిని మీకే సమర్పించుకుంటే యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కాపుదల, భద్రత చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి, కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డకు, కుటుంబానికి తోడుగా ఉండి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.